సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఈరోజు అయితే మంగళవారం, నాకైతే హాలిడే. మావాడు మాత్రం ఇక్కడ బాలాపూర్లో ఒక టెంపుల్ ఉందంట, దేవతల గుట్ట. అక్కడ వచ్చేసి మన ఆంజనేయ స్వామి ఉంటారు కొండ పైన గాయస్. పైన ఉండే టాప్లో కనిపిస్తుంది లేదు. చలో మనమైతే ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. నాకైతే ఫస్ట్ టైం భయం అవుతుంది గాయస్, ఎందుకంటే ఇక రోడ్ చూడొచ్చు, మట్టి రోడ్ ఉంది. సో స్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. స్లిప్ అయితే మాత్రమే గణేష్ మహారాజ్కి జే అనుకోవాలి ఇక. సో ఇక్కడ ఓపెన్ జాగా మాత్రం ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఉంది. సో నా బ్లాగ్ అయితే ఫుల్ అయితే కంటిన్యూ చేయండి గాయస్. చలో మనమైతే పైకి అయితే బయలుదేరదాం. మావాడు వెయిటింగ్ చూడు, మావాడు అయితే భయపడుతుంది బండి నడిపిమంటే. సో అది కూడా కరెక్ట్గా స్లిప్ అయితే మాత్రమే ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది బండి. సో చలో మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. పంతులు సక్సెస్ఫుల్ గా పోవాలని దేవుని కోరుకోరు. అరే ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉండాలి ఆ వీడియో. సన్నా ఓ మంచిగా కూర్చో, నువ్వు స్టేబుల్ గా కూర్చో, ఊగకు. సో గాయస్ చూడవచ్చు, ఇక్కడ భక్తులు కూడా చాలా మంది. ఎక్కడ పోయినా మాత్రం అమ్మాయిలు మాత్రం, కాలేజ్ అమ్మాయిలు ఇక మనకి దర్శనం మీద మాత్రం సహజం, ఎందుకంటే కామనే. గాయస్ రోడ్డు మాత్రం చాలా బండి పోతే ఆ పంతులు దీని మీద దిగు. ఒక నిమిషం నువ్వు దిగు. పంతులు గారు ఎంతకని తీరా కింద పడగలరా మనం. రైట్ 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 గాయస్ సక్సెస్ఫుల్ గా పైకి ఎక్కేసాం. చలో సరే సరే రైట్. సో గాయస్ ఇంకొక రోడ్ అయితే దొరికేసింది. మావాడు మాత్రం నేను భయపడుతుంటే నాకు ధైర్యం చెప్తుండు. సో ఇద్దరు వ్యక్తులు ఉంటే బెస్ట్ అనుకుంటా. సో ఇక చర్చి కూడా కనిపిస్తుంది మన ముంగడ. బండిలో పెట్రోల్ మాత్రం చాలా తక్కువ ఉంది గాయస్. సో చూద్దాం ఇక మన బండి ఎంతవరకు ఇక పైకి ఎక్కుతుందా ఎక్కదు. ఇక చర్చి కూడా మనకైతే ఇక కనిపించేస్తుంది ఇక్కడ. మనం ఎక్కడ పోయినా మాత్రం చర్చ్ ఒకటి, మన మసీద్ ఒకటి మాక్సిమం కనిపిస్తాయి గాయస్. ఇది ప్రతి ఊర్లో కట్టడం అయితే కామనే. అక్కడ స్కూల్, అది స్కూల్ ఆరా అది చర్చ్ అయినా అంత పెద్దగా ఉంది. చూడవచ్చు గాయస్ చర్చ్ అంత బాగా కట్టినారు. సో మన బండి అయితే ఎక్కువ ఎక్కడ చూద్దాం గాయస్. హనుమంతుడి మీద భరోసా ఇచ్చేసి మనమైతే వెళ్ళిపోతున్నాం. చలో మెంటల్ కట్టేసినారు. మా వాడు అంటుండే ఎప్పుడొక రోజు మన మీద సెటిల్ కావాలన్నా ఇట్లా అని. సో ఏం చేస్తాం, ఇక పైసలు కూడా ఉండాలి కదా. మనం చూడొచ్చు వెదర్ మాత్రం ఎంత ఆసమ్ ఉంది. మనకు మాత్రం ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. ఎండ కూడా అంతే భయంకరంగా కొడుతుంది. టెంపరేచర్ మాత్రం చాలా అంటే చాలా ఈక్వల్ గా కొడుతుంది. నేను ఫస్ట్ టైం వచ్చిన ఈ రోడ్ మాకైతే ఏం అర్థమైతే లేదు. ఒకరు చూడొచ్చు లొకేషన్ లా హనుమంతుంది అదే అంట మా వాడు వ్యక్తులు. విగ్రహం ఉంటాయి కదా హనుమంతుంది పెద్దది ఫ్రంట్ సైడ్. సో మనమైతే అక్కడ వెళ్దాము. రూట్ అయితే చూడొచ్చు గాయస్ ఎంత డేంజర్ ఉంది. మైక్ అయితే వినిపిస్తుంది వచ్చి అవాడ దేవుని దగ్గర సౌండ్స్ అయితే, పూజలు అయితే అవుతున్నాయి. సో మా వాడు అంటాడు, అన్న వీడియో తీయొద్దా అన్న, తీస్తే గలీజ్ ఉంటాను అంటాడు. వేరేల గురించి మనం ఎందుకు ఆలోచించాలా గాయస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు. మన లైఫ్ స్టైల్ మనం ఇష్టం వచ్చినట్లు బతుకుతాం. వేరే గురించి మనకి అసలు సంబంధం లేదు, అంతే కదా. నేను అది ఒకటే ఫాలో అవుతా గాయస్. మీరు గాయస్ చూడొచ్చు, హనుమంతుడు అయితే ఫైనల్ గా మనకైతే దర్శనం అయితే ఇచ్చేసి గాయస్ అక్కడ కనిపిస్తున్నాం. మనం వెళ్ళేది కూడా అదే రూట్ లా. చలో మనకైతే ఇక్కడ 2 రూట్లు కనిపిస్తున్నాయి. ఏ రూట్ పంతులు ఇదా ఇదా మట్టిలో పోవడం చాలా కష్టం గాయస్. చూడొచ్చు హనుమంతుడి విగ్రహం అక్కడనే ఉంది. డిజైన్ చెప్తున్నా చాలా చాలా టఫ్ ఉంది. ఇక్కడ చెప్పాలంటే కొన్ని స్పోర్ట్స్ బైక్స్ ఇక్కడ షాక్ అబ్జార్వ్ టెస్ట్ చేయొచ్చు గాయస్. రోడ్ అట్లుంది. అక్కడైతే చూడొచ్చు ఒక అన్న ఏం చేస్తుండేమో బ్రేకప్ ఏందో సంథింగ్, ఏదో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సీరియస్ మాట్లాడుతున్నాం. చలో మన హనుమంతుడు అయితే దర్శనం తీయడానికి అయితే వచ్చేసిండు. సో మనకైతే కనిపిస్తేస్తుంది గాయస్ చూడొచ్చు. ఫైనల్ గా మన ఆంజనేయ స్వామి మన ముంగానే వచ్చేసిండు. సో మా వాడు చెప్తున్న గుడి అప్పటి నుంచి ఇదే. సో ఇప్పుడు ఎంతమంది అని ఉండండి గాయస్, మన బ్లాగింగ్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మనకు పట్టించుకోవడం అవసరమే లేదు, అంతే కదా సంథింగ్. సో మనమైతే ఫైనల్ గా టెంపుల్ కి అయితే వచ్చేసినాం. సో వాడైతే పూజలు అవుతున్నాయి అనుకుంటా. మన బండి మాత్రం నయం అనుకోలేదు గాయస్. ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి వచ్చేసిన పైన డెస్టినేషన్ కి. సో అక్కడైతే ఫోటో షూట్ అయితే అవుతుంది. చలో మనమైతే మన పార్కింగ్ లో, ఇక్కడ పార్కింగ్ స్టేషన్ అయితే ఉంది, మనమైతే బండి పార్కింగ్ స్టేషన్ అయితే వేసేద్దాం. సో చలో మనమైతే టెంపుల్ లోపలికైతే వెళ్దాం. సో ఇక్కడ మాత్రం అయితే మావాడు మాత్రం వీడియో తీయక నాకైతే సైగలు చేస్తుండు. సో ఈ టెంపుల్లో పూజారులకు నచ్చదంట కెమెరా దేవునికి చూపించడం. సో మనమైతే వెళ్తున్నాం. ఇది మొత్తం కొండల మధ్యలో అయితే టెంపుల్ అయితే ఉంది. చాలా దేవుడు అయితే లోపల ఉండు. సో హారతి కూడా అయిపోయింది అనుకుంటా.
మావాడు మాత్రం దర్శనం చేసుకోమను. మావాడు భయపడుకుంటూ వస్తున్నాడు పంతులు ఎక్కడ రాగల అని. చలో మనమైతే దర్శనం చేసుకుందాం. సో ఇక్కడ టెంపరేచర్ మాత్రం చాలా అంటే చాలా కూల్ ఉంది. లోపలనే పూజారులు కూర్చొని బ్యాండ్ కొడుతున్నాడు. అది మావాడు మాత్రం స్నాప్ దింపుతుండు. సో ఇది మాత్రం కట్టింది అయితే కాదు, కొండల మధ్యలో అయితే గుడి వెలిసిందాడు ఆంజనేయ స్వామి. సో చూడొచ్చు పైన మొత్తం కొండలే ఉన్నాయి, రాళ్ళ మధ్యలో రాళ్ళ పైనలా ఉన్నాయి. సో వర్షాకాలం ఐ థింక్ లోపలికి వాటర్ రావచ్చు అనుకుంటా, ఎందుకంటే పైన ఎలాంటి ఫ్లోరింగ్ కూడా లేదు. సో మా వాళ్ళు మొత్తం లోపల ఉన్నారు, పూజారులు ఇక్కడ సైజ్ చూస్తున్నారు. ఇక మనం ఏం చేద్దాం, చలో చలో మనం లోపల ఉన్న విగ్రహానికి అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసినాం. చలో బయట అయితే కనిపిస్తుంది కదా కొండ పైన ఆంజనేయ స్వామి, ఇదే మన కింది నుంచి కనిపిస్తుంది విగ్రహం. సో సిటీ కూడా వచ్చి ఎంత చిన్నగా ఉంది, చాలా అంటే చాలా చిన్నగా ఉంది కదా. సో ఇక్కడ మాత్రం ఈ విగ్రహం స్పెషాలిటీ వచ్చేసి ఆల్మోస్ట్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ ముంగర నుంచి అయితే చూడొచ్చు. సిటీ కూడా ముంగడ ఎంత చిన్నగా కనిపిస్తుంది. మావాడు మాత్రం రాగాలిగా స్నాప్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాడు. మన వాళ్ళు కాకుండా తెలుగు ఇక్కడ బీఆర్ నుంచి యూపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ చూస్తున్నాం మనకైతే అర్థమైపోతుంది. ఇక మావాడు పోవడం ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకోండు. చలో ఇక మనం కూడా దర్శనం చేసుకుందాం. సో నాకు మాత్రం కెమెరాలో అయితే ఇక సరిగ్గా వస్తలే ఆంజనేయ స్వామి, ఎందుకంటే చాలా అంటే చాలా హైట్ ఉంది. మినిమం నాకు అడిగితే మాత్రం 30 నుంచి 40 ఫీట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు గాయస్. సో ఇక్కడ నుంచి సిటీ చూడవచ్చు, సిటీ ఎంత చిన్నగా ఉంది. మావాడు మాత్రం అక్కడ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో దేవులాడుతా అంటాడు. చలో ఇక వాడు ట్రై ట్రై చేయమని చెప్తున్నా. సో గాయస్ చూడొచ్చు ఫైనల్గా మనమైతే హనుమంతుని అయితే దర్శనం అయితే వేసేసుకున్నాం. సో అక్కడ పబ్లిక్ ఉంది, మావాడైతే సిగ్గుపడుతుంది, వాళ్ళతో మనకేం సంబంధం, మనం వచ్చిందే మెయిన్ ఇక్కడ బ్లాగింగ్ తీయడానికి. చలో ఇక మన ఆంజనేయ స్వామికి అయితే మనం దర్శనం చేసుకుంటాం. మీరు వీక్లీ మనకి వీకెండ్ ఉన్నప్పుడు మన ఫ్యామిలీతో ఇక్కడ వస్తే మాత్రం ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అయిపోతుంది కదా. ఇక్కడ నుంచి చూడొచ్చు మన సిటీ మొత్తం కనిపిస్తుంది. సో ఇగో నా వెనకాల చూడొచ్చు ఆల్మోస్ట్ మన హైదరాబాదే నా ముంగడ ఉంది గాయస్. చూడొచ్చు అక్కడ మా ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. సో మా వాడు మాత్రం వాళ్ళ ఇల్లు దేవులాడుతున్నా, అది జరగాలి, అది ఇంపాసిబుల్ అని తెలిసినే నేను చెప్తున్నా ఇల్లు మాది అని. ఏం చెప్పాలి ఇప్పుడు గాయస్, పోరలకి ఏంది ఈ జనరేషన్ ఏం చదువుతుందో మనకైతే తెలిసిన విషయమే కదా. సో ఇక మావానికి మాత్రం స్నాప్ ఇచ్చి ఒకటే ఎక్కడ మాత్రం స్నాప్ అయితే వేస్తాడు. వాడు దొంగతనానికి పోయినా మాత్రం స్నాప్ అయితే పక్కా పెడతాడు మావాడు. సో హనుమంతుని విగ్రహం వచ్చేసి హైట్ మాత్రం ఉంటే 30 నుంచి 40 మధ్యలో ఉంటుంది గాయస్. 30 నుంచి 40 ఫీట్స్ మధ్యలో అయితే ఉండొచ్చు. ఓ మై గాడ్, ఇక గద పైన చూడొచ్చు ఆంజనేయ స్వామి గద ఎంత పెద్దగా ఉంది గాయస్. ఇక పాము కూడా ఉంది, గదకి పాము చుట్టుకొని ఉంది ఆంజనేయ స్వామికి. సో ముంగడ కూడా ఇంకొక టెంపుల్ ఉందంట ఇక్కడ పక్కనే. చలో అక్కడ వెళ్ళైతే మనం బ్లాగ్ అయితే కంటిన్యూ